నేను నీ ప్రాణనాథుడి. నేను నా ప్రాణనాథుడిని అంటే ప్రాణం విడవకుండా లోపలే ఉండాలి. బయట తిరిగేదంతా తిరిగి ఇలా ఎప్పుడు ఇల్లు గుర్తురాగానే సేద తీరదామని రావాలని చూస్తారా? పైగా మాటలు భక్తుల సంరక్షణార్థం అలా అందరూ కూడా నా గురించి దీక్ష తీసుకొని దీపాంతరాలు తీసుకొని చక్కగా తయారై వస్తే అలాగే వారితో పాటు ఊరేగా వెళ్ళొచ్చాను శ్రీ సఖి. అట్లాగే వెళ్ళండి, భక్తులింటికి వెళ్ళండి, వెళ్ళి దీపహారతులన్నీ అయ్యేంత వరకు నూనె పోసి పొందేసి మళ్ళీ వెలిగించుకోండి. లేదు లేదు, నీతో కలిసి చూస్తాను అని అంటున్నారు మమ్మల్ని. ఇప్పుడే చూడాలి, కలిసి కలిసి మెలిసి ఇంతసేపు కలిసి మెలిసి ఓహో కిక్కి కిక్కి అని నవ్వుకోండి, చింతలు చింతలు వేశారు కదా, ఇప్పుడు కొంచెం వచ్చావా మేము? అవును వారితో మాటలేందుకే వచ్చేసి మన దారి ప్రశాంతంగా పడుకుందామంటే కోలాహలం చేస్తున్నారే చెల్లి. టపాసులు పెట్టుకొని మరి తిరిగారు టపాసులు. ఓ శ్రీదేవి, నీతో బదిలీ క్షణకాలమైన ఉండగలనా? నిమిషంపై నన్ను శ్రీదేవి, శ్రీదేవి నన్ను నిన్నునే బాయని, నిమిషంపై నన్ను నిన్నునే బాయని నీలభద్రుడుగా జోడి ఎరుగనే శ్రీనివాసుడా చివరి తలుపులు చేగోడీలు తలుపులు చకినాలు జంతిగా తినండి. ఆ చేగోడీలు జంతికలు కూడా నీ గురించే తీసుకొచ్చాము. ఊరూరా తిరిగి మీరు తినేటువంటి తినేసి ఆఖరికి మిగిలిన మాకు తీసుకొస్తున్నారా? ఇదిగో నిన్నటి రోజు నీతో ఎంత వైభవంగా కళ్యాణం చేసుకున్నాం, ఎంత జయ కొట్టించాం నీ పేరు మీద కూడా. మొన్నటి రోజున నీ గురించే చాలా మాట్లాడుకున్నాం. ఇవన్నీ అలా అంటే నీకో ఎక్కడో వైకుంఠంలో నుంచి నువ్వు భూలోకానికి వచ్చేస్తే నీ గురించే కదా నేను అక్కడి నుంచి వచ్చింది. ఎవరు రమ్మన్నారు? ఎందుకు వచ్చారు? నేనా పెంచింది అంటే పెళ్ళైన జంట కలిసి ఉండాలంటారు కదా, అందుకని అది మీరే మాట్లాడాలి. శ్రీదేవిలు భూదేవిలు అని ఇప్పుడు జోగులాలు పాడుకుంటూ ఏదో బయట తిరిగేవన్నీ తిరిగి భక్తులు 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 24 గంటలు ఆ భక్తుల చుట్టే తిరుగుతున్నారు కదా. వెళ్ళండి, వారింటికి వెళ్ళండి. అంటే నీ మాట మీదే కదా నేను భక్త రక్షణార్థం ఏమండి మన పిల్లలు, ఏమండి మన భక్తులు, ఏమండి మన సంతానము. ఆపండి, ఇంకా ఉన్న పరంగా చెప్పండి. మాట్లాడేది ఎవరు? ఈ ఆడవాళ్ళు అంతే, మొత్తం మాట మాట్లాడలేదు. ఇంతకీ ఏమంటావు? మమ్మల్ని బుజ్జగించడం పక్కన పెట్టేసి ఫోన్ మాట్లాడుతున్నారా బలానాచుకుల వారు? మిమ్మల్ని ఎలా బుజ్జగించాలని చెప్పి కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నాం. శ్రీదేవి శ్రీదేవి శ్రీరంగేశుడ మొగటి తలుపులు తీయవే నన్ను లోగటి తలుపులు వేయవే. శ్రీదేవి నేనే చెబుతున్నా, శ్రీదేవి నేనే చెబుతున్నా, తలుపు తీయము స్వామి, తలుపు తీయము స్వామి. ఎందుకు తీయము? ఎందుకంటే తపాసులు పేర్చుకుంటూ భక్తుల ఎందే ఉండండి, రాకండి. మా జోలి మీకు వద్దు, మీరు బయటే మేము లోపల. నిన్న రాకమన్న వివాహం జరిగింది, జయజయధ్వానాలు చెప్పిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, నేను లోకనాథుని, నేను అలా భగవంతుడి వాహనం మీద తిప్పుతాను, అది ఇది అని చెప్పి కబుర్లు చెప్పారు పెద్ద మనుషులంతా వచ్చి. ఇలా పెళ్లి జరిగిందో లేదో అలా విహారయాత్రలకు ఒకరే తిరిగి 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 ఆఖరణ ఏదో సేద తీరడానికి ఇప్పుడు వస్తారా? పైగా ఆ దేహమంతా పూర్ణరెక్కలే చూడండి, ఎవరు చల్లారో ఎప్పుడు చల్లారో. సమాధానాలు ఇవ్వండి, సమాధానాలు మొగా చూసుకుంటున్నారు చూడండి. ఆలోచించుకోవాలి, చించండి ఆలోచన. అభాండాలు అన్యాయమైన మాటలు నా మీద రుద్దకు దేవి. వడ్డీ పేరములు రెట్టించక చే పట్టి ఏడుగోరు
ఒట్టి మాటలు అస్సలు పట్టించుకోకు. వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళు ఏదో అన్నారని చాలా మంది స్నేహితురాళ్ళు చిలికత్తలు ఎవరెవరో ఉంటారు. వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి నీ మనసు నా మీద ఉండేటువంటి అభిమానము ప్రేమ అవన్నీ వదులుకుంటావా చెప్పు? మీ ఆడవాళ్ళు నలుగురు కలిస్తే చాలు ఎక్కడెక్కడి మాటలన్నీ వచ్చేస్తాయి, ఏవో మాట్లాడుకుంటారు. బయట ఆడవాళ్ళ మధ్యనే ఉన్నారు, వాళ్ళ చేతుల్లో ఫోన్లు వగైరా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. వీళ్ళందరూ మంచి వెళ్ళి నీతో పోలిస్తే పాపం చూస్తున్నా అయ్యో వారితో పోలిస్తారా? మమ్మల్ని వారితో పోల్చి మరీ మీరు చూస్తున్నారు అని అంటే లేదు లేదు అందుకే మీకు ప్రవేశం లేదు కాకలేదు. వీళ్ళంతా అదిగో అదిగో నిన్నటి రోజులు చెప్పాం మనం మన చూడలే అక్క 24 గంటలు కూడా కాదు స్వామి ఎప్పుడు వదిలేశారు. ఇదిగో నిన్నటి రోజులు చెప్పాం భక్తుల సంరక్షణార్థం అన్ని చేయాలి అని చెప్పి. ఆనాడు ఏదో అలాగా ఏనాడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు ఏదో అలా ఆలస్యంగా ఎందుకు వచ్చాము మరో అని మేము ఆలోచిస్తుంటే ఆనాడు ఈనాడు సాక్షి అనే న్యూస్ పేపర్లు చెప్తారేంటండి వీళ్ళు. ఇక్కడ ఎక్కడ? ఇక్కడే చించుకుంటున్నారు కదా, అదే ఆలోచన. ఇదిగో భక్తులు నన్ను లోపలికి పిలవడానికి నీకు అడ్డొచ్చి ముఖ్యమైన కారణం ఏంటో చెబుతావా? భర్తని లోపలికి పిలవకూడదనే నా ఆలోచనే నన్ను ఆపేసింది. ఎందుకు? భార్యని బయటికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళాలనే చిన్న ఆలోచన కూడా లేకుండా వెళ్ళారు చూడండి. మీరు మర్చిపోయినట్టున్నారు, మీరు కూడా మాతో వచ్చారు సరదాగా. ఆ విషయం మీరు మర్చిపోయారు. నాకంటే మొదలే గిర్ర లోపలికి వెళ్ళి త్వరగా తలుపులు వేస్తున్నారు. మరి గిర్ర టొర్రు అనేది సుదర్శన చక్రం లాగా మీరు కూడా రయ్యి రయ్యమని మాకంటే ముందు దురాలేదు. అంటే అది అదిలోనే అది అక్కడి నుంచి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర కాసేపు వరకు వెళ్ళిపోండి, మీరు భయపడ్డారు. భక్తులందరూ ఆ మంగళహారతులు అవన్నీ పూల రెక్కలు వేయడము సుగంధాలు జలడము ఇవన్నీ చేసుకొని నీకో నీ దగ్గరికి వచ్చాం. అది తీసారు చదువుకోండి. నాథా వస్తున్నా కరెక్ట్ ఇస్తున్నావా? ఒకసారి ఆ పొట్లో ఇప్పుడు ఎప్పుడు వేశారు? మేము వేసేది కనబడడం లేదు. ఏమిటో మరి ఉడుక అదే మీకు భక్తుల ముడుపులు తీసుకొని భార్య ఇచ్చేది కనబడట్లేదండి. మా కానుకలు కూడా మీకు మురుపుల వల్లే కనబడుతున్నాయి. మా ప్రేమ కూడా ముడుపుల వల్లే కనబడుతుంది. నాథా, మీరు గనక ఇప్పుడు ఆ ముడి విప్పినచో వెంటనే మేము ఈ తలుపు ఇలా తెరిచేదము. విప్పేశాం దిగుడు తలుపు దిగుడు. దాంట్లో ఏముంటుడు? ఏమి ఏదుడు మనసు కూడా అంతే. ఏదో కావాలని ఇచ్చామనుకున్నాం. ఇంతకీ మాలో మాట్లాడేది ఎవరో గమనించుడు. అదిగో శ్రీదేవి. ఏడ్చేది భూదేవి. మళ్ళీ భూదేవి. ఏది సత్యమో ఏది సాక్ష్యమో ఎంచి చెప్పవే చెలియా, అది కలగా చెప్పవే చెలియా. ఏది సత్యమో ఏది సాక్ష్యమో ఎంచి చెప్పవే చెలియా, అది కలగా చెప్పవే చెలియా. భూదేవైనను ఒక మారైనను పిలిచినారమా నాథా, మీరు పిలిచినారమా నాథా. భూదేవైనను ఒక మారైనను పిలిచినారమా నాథా, పిలిచినారమా నాథా. పిలిచారా 24 గంటలు జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మరి భూదేవి గారు నేనెక్కడున్నాను? అంటే భూమన్నారాయణ అంటే బాగుంటుంది అని పార్షాలిటీ అక్క. మా పేరు పలకడానికే మీకంత ముళ్ళు ఉంటే
నేనేం చేద్దాము స్వామి? భూదేవి నువ్వు మర్చిపోయావు. అలనాడు ఆ యొక్క హిరణ్యాక్షుడు నిన్ను సముద్ర గర్భంలో దాచినప్పుడు నా రూపాన్ని సహితం మార్చి నీ కోసమని నాదా నాదా కదా లోక కళ్యాణం జరుగుటలేదే దేవి 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 అంటే ఎవరు కూడా ధైర్యం చేయకపోతే నేను కదా స్వామి నీ కోసం ధైర్యం చేసి హిరణ్యాక్షుడి చెంత వెళ్ళినది కంట పడినది. మరి అదే అక్క నువ్వు చేసింది. నువ్వు అలా వెళ్ళావో లేదు అమ్మయ్య అనుకుంటూ వైకుంఠానికి వెళ్ళిపోయావు. భూదేవి ఓ శ్రీదేవి, ఎవరయ్యా మీరు? ఎందుకు వచ్చారయ్యా అర్ధరాత్రి పూట? తెలవండి. భక్తులను కూడా తీసుకొచ్చాను శ్రీదేవి, సందేహమా? ఎవరు భక్తులు? ఎవరికి భక్తులు? మాకు భక్తులా? మమ్మల్ని వదిలేసి మీరంతా కోలాటాలు ఆడేసుకున్నారే, మీకు గుర్తుకు రాలేదే? అయ్యో అదేంటి, నిన్నటి రోజున అందరం మన ముగ్గురు కలిసి మాటికి నిన్నటికి ఈ రోజు సంగతి చెప్పండి అయ్యా అంటే దాని గురించి ఎత్తురాలే. మరి కళ్యాణంలో చెప్పుకున్నాం కదా, భక్తానా మంగళం కొడు మాంగళ్యం తంతు. అబ్బా మొదలు పెట్టాడే మళ్ళీ సూక్తులు. ఇదిగో చెప్పేది వినకుండా ఇగో ఏదో మాటలు మాట్లాడుతున్నారు. శ్రీదేవి, భూదేవి, నాథ అమ్మయ్యా నాథ కాంప్రమైజ్ ఇస్తున్నారా? ఇంకొకటి విప్పుతారా? మళ్ళీ కాయత్తు ఇంకొకడు ఎత్తు. పెద్దగా ఇందులోనే మరి ఉంటుందా లేదా? ఇంత గట్టిగా చేసేయండి దేవి మూడి. అన్నకప్పుల నుండి ఒక్కొక్కటి వేస్తే ఈ పడికైంది. మన కొంగుముడిలాగా ఎంత గట్టిగా ఉందో. అది వీడినందుకే కదా, మీరు బయట ఉంది, మేము లోపల ఉంది. భూపంతులు విసుకురాల్సిన వాళ్ళం ఇలా ముడులు వేస్తూ విసురుకునేటువంటి సందర్భానికి తెచ్చారు. చదువు కూడా సిద్ధంగా ఉన్నాయి. నువ్వు తలుపులు తీస్తే కాసేపు ఆడుకొని లోపలికి వెళ్ళి పాడుతుంది. చూసావా అక్క, ఇందాక కూడా రావడమే శ్రీదేవి అన్నారు. భూదేవి నాకు పిలిచారా? నేను తీయను కాక తీయను, తీయను కాక తీయను. ఉండని లేవే, నీ పేరు నా పేరు కనీసం తెలుస్తున్నారు. ఆ నీలాదేవి చూడు. ఎక్కడా చిలకత్తెలో రండమ్మా మనం సేవ తీయదాం. సరే భూదేవి, నిన్నే ప్రేమగా పిలుస్తున్నాను, నిన్నే నోడారా. భూదేవి కనీసం అడిగితే పిచ్చుకునే అలవాటు మా వంశంలోనే లేదు నాదా. కనీసం నువ్వైనా ఒక్కసారి మన రాజుడే మన కోసం ఉన్నాడే. భూదేవి ఓర్పును కూడా మీరు పోగొట్టారే. మీరు ఎంత మహానుభావులు కాదు. లేదు మీ అంత మహానుభావులు ప్రపంచంలో ఇక్కడ ఉంటారా? అందుకే మీరు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడయ్యారు. నాడు ఎదుర్కోళ్ళు ఉత్సవంలోనే చెప్పారు కదా స్వామి, ఇంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కూడా అందుకే. మా ఓపికని మీరు అప్పుడు కూడా పరీక్షించడాక మేము నిలబెట్టుకున్నామే. ఈ రోజు మమ్మల్ని కాలని భక్తుల అందుకు వెళ్ళిపోతారా? పోండి అక్కడ నీ కోసం ఈ భూమి మీదకి వచ్చి శిలనైపోయాను కదా, అది నువ్వే కదా కారణము. కనీసం అంత ప్రేమను కూడా గుర్తించట్లేదే నువ్వు. ఏది సత్యమో ఏది అసత్యమో ఎవరేం చెప్పారో ఎవరి మాటలు విన్నారో కానీ ఏవేవో మాట్లాడుతున్నారు. అన్యాయపు నిందలు నైపానిడి, అన్యాయపు నిందలు నాపై నిడి, అడు చేతు పేపాని మగని గానటే లేనా. అన్యాయపు నిందలు నాపై నిడ, అన్యాయపు నిందలు నాపై నిడ, అడు చేతు పేపాని మగని గానటే లేనా. శ్రీదేవి భూదేవి శ్రీరంగేశుడా, భూదేవి శ్రీరంగేశుడు, శ్రీకొన్ని పల్లెవే నన్ను శ్రీకొన్ని పల్లెలు వేయవే. ఇదిగో మహిళలందరూ కూడా మాకే సపోర్ట్ చేస్తున్నారు. చప్పట్లు కొట్టండి, సపోర్ట్ చేసి చెప్పండి అందరూ. అదిగో బుద్ధి పోనించుకున్నది లేదు లేండి, అడిగి మరి చప్పట్లు. ఆ భూ 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 అని ఒత్తి పలికి చెప్తున్నాడు చూసావా అక్క. ఇంతసేపు పిలవకపోతే పిల్లనే అంటివి, పిలిస్తే వచ్చి కలుపుతాను అంటివి. ఇతనే కానీ తోటి నాతో ఏంటంటే అమ్మయ్యా, మన నాథుడు బయలుదేరుతున్నట్టున్నాడే. మళ్ళీ ఒకసారి ఆలోచించుకో, మళ్ళీ లాస్ట్ అడుగుతున్నా. కలియుగంలోకి వచ్చాక
నాకు కూడా ఓపిక నశించింది. చెండ ప్రచండ జాతర వెళ్ళిపోయాడా? జయ విజయ ధాత్రి విధాత్రి లేరు లేరు ఇక్కడ లేరు. ఎవరు వారు? చంద్రుడు ప్రచండుడు, జయుడు విజయుడు. హేమంతుడు నువ్వు అప్పుడు ద్వారపాలకులు కూడా మమ్మల్ని చూసి బాధపడుతున్నారు దేవి. ఓ దేవేరులారా, మా స్వామికి ఏంటి బాధ అని చెప్పి చలిపెడుతుంది త్వరగా రీవా. రాజా వల్ల కూడా ఆకలితుంది. భక్తులంతా కూడా లోక సంరక్షణార్థం మన ఇద్దరితో కలిసి నన్ను దర్శనం చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. కనీసం మన భక్తుల కోసం, మన సంతానం కోసమైనా సరే తలుపులు తీయవచ్చును కదా దేవేరులు. సరిపెడుతుందట. తీసేస్తారు. కప్పుకోండి, పండుకోండి. ఇది సరిపోదు, కాస్త దొడ్డు ఇస్తావా? చూడవే అక్క, నీలకమల్ మ్యాట్రెస్ పంపిస్తాను, పడుకుంటారా? అదే అక్క, రెండు మారింది స్వామి, రెండు ఫాలో అవ్వరు, సెట్ చేస్తారు. ఏమన్నా మ్యాట్రిక్స్ కావాలి. నీలవర్ణుడికి నీలకమల్ లాంటి ఏంటో బ్రాండ్లు. నేను నీలమేఘ శ్యాముణ్ణి, కమల భద్రాక్షుణ్ణి. కానీ నీ చూపుల మెచ్చడం నాకు తాకితే చాలు. ఈ దుప్పట్లు, చెద్దర్లు, నీలకమలు నాకెందుకు దేవేరులు? ఆహా, ఇంతటితో అయినా వీళ్ళు రాసుకొచ్చినవన్నీ అయిపోయినట్టున్నాయి. ఆనాటి రోజున కృష్ణావతారంలో పారిజాత అపహరణం, అక్కడ ఏదో పువ్వు కావాలంటే నీ గురించే కదా అంతవరకు వెళ్ళి తెచ్చిచ్చింది. దేవేంద్రుని కూడా కాదని. శ్రీదేవి, భూదేవి, ఇక నీ కృష్ణావతార లీలల గురించే మాట్లాడుకోవాలి. ఇక్కడ నువ్వు నీ కృష్ణావతారం, పోనీ రామావతారంలో నీ కోసం ఏడ్చాను కదా. ఆ కష్టాలని ఇప్పుడు మళ్ళీ ఎందుకు స్వామి గుర్తు చేయుట? ఇప్పటి మాట మాట్లాడు మాట్లాడు. సరే, కలియుగంలో వెంకటేశ్వర అవతారంలో ఇద్దరిని కూడా పక్కనే పెట్టుకున్నాను కదా. వైకుంఠంలోనే విడిచిపెట్టావు, ఇక ఇది ఊకుంటామనే ఈ లోకంలో విడిచిపెట్టవనే విశ్వాసం నాకు ఎలా కలుగుతుంది స్వామి? ఇలా వివాహమైన తెల్లవారే అలా అంగరంగ వైభవంగా గరుడుని, ఆ కోలాటాలని, ఆ మంపి డీజేలని అలా మీరు వెళ్ళిపోతే నేను ఎక్కడుండాలి తండ్రి? రామారావు గారిని కూడా దగ్గర తీసుకెళ్ళారు కదా. అంటే ఇదంతా ఏర్పాటు చేసింది వారే కదా. వాళ్ళ వెనకాల వెంటనే ఝాన్సీ గారు కూడా వెళ్ళిపోయారు. కనీసం ఆడవాళ్ళు మమ్మల్ని చూశారు, ఎవరైనా ఎవరు చూడలేదు. ఏమి ఇంతకీ పూలదండలు ఉన్నాయో లేదా నీ సందేహం? గోవిందాయని తల్లిచే నీ భక్తులు, గోవిందాయని తల్లిచే నీ భక్తుల చెంతనే ఉండు నాదామి, భక్తుల చెంతనే ఉండు. మీరే కాదు స్వామి, నీ కూడా పాడతాం. ఆ భక్తులు నా ఒక్కడి కోసమే రాలేదు దేవేరులు, మీరు గమనించట్లేదు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అని నిన్ను కూడా కలుస్తున్నారు కదా. కనీసం వాళ్ళ కోసమైనా ఇలా అక్కడ ఇక్కడ పెట్టి అటు ఇటు ఉరుకుతావు, పారిపోతావు, లోపలికి తలుపులేసుకుంటావని నా వక్షస్థలంలోనే పెట్టుకున్నాను కదా. శ్రీవత్స సింహుడు అని నాకు నీ పేరుతో సహా ఉంది కదా. కనీసం ఆ నిన్ను మచ్చగా, ఒక పుట్టు మచ్చగా నా హృదయం మీదనే వేస్తున్నాను కదా. కనీసం ఆ నా నిండు హృదయాన్ని చూసే నా తలుపు తీయవచ్చు కదా దేవేంద్ర. అక్క తీస్తున్నా. ఇప్పటికైనా నిజానికి వారి గురించి కాకుండా నిజమే, మన యొక్క సంతతి అయిన మన భక్తుల గురించి అయినను మనం ఆలోచించవాలని ఆలోచించి, మరి సమయం ఆలస్యం కాబోతున్నది కావున తర్వాత పువ్వంతులాట వగైరా అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉన్నప్పటికీ మీరు బయటే పడుకోండి, మేము లోనే పడుకుంటాం. ఈ పూటకి ఆ సేద తీరి రేపటి నాడు చూద్దాంలేండి. సరే, మా గురించి కాకపోయినా నీ పిల్లల గురించి ఆలోచించారు కదా తల్లి. భక్తులందరూ కూడా నీ గురించి, నీ దర్శనార్థం, మన దర్శనార్థం చాలా నిరీక్షిస్తున్నారు. ఎంత ఆలస్యమైనా బయట అడిగాం కూడా, ఈ కార్యక్రమం ఆలస్యమైనా చెయ్యాలి అని చెప్పారు. సరే కదా, ఎంత సమయం ఆలస్యం చేస్తే ఇంకెంత. ఆకాశాది నక్షత్ర మండలాలైన పంచభూతాలైన ఏకమై వచ్చినప్పటికీ సూర్య రశ్మి భూమి మీద పడకుండా ఎలా ఉండలేకపోతుందో
నా భక్తులు ఎక్కడున్నా ఏ ద్వారములు అడ్డున్నా వాళ్ళ పైన చల్లటి చూపుడు ఎప్పటికీ ఉంటాయి. మీరు అవన్నీ సార్లు చెప్పకండి. ఈ ఒక్కదాన్నే చూస్తే ఎలాగా? మనం కలిసి చేయాలని చెప్పి కదా కళ్యాణం చేసుకున్నది. శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా చేసుకుని దేనికి? భక్తులందరినీ రక్షించాలని చెప్పి కంకణధారణ చేశారు. ఆ యొక్క మాంగళ్యధారణ చేసి భక్తుల సంరక్షణార్థం అసలు ఇదంతా మొదలైంది ఆ కళ్యాణ ఘట్టంలోనే. మీరు అప్పుడే నా అలగని అర్థం చేసుకుంటారేమో అని ఇప్పటి వరకు ఆ కళ్యాణ ఘట్టంలో నేను అలిగిన కారణం అడుగుతారేమో అని చూస్తున్నాను. ఈ క్షణం వరకు ఇంకా అడగడం లేదు. సరే, ఇప్పటికైనా చెప్పు నీ వెనక కారణం ఏంటో. ఇలా కాదు, మాకు సమాధానం చెప్పేలా మీరు అడగాలి. చెప్పొచ్చు కదా. బాబు వద్దు స్వామి, వద్దు. వద్దులాగా వద్దు. పడుకునే పిల్లవాడు లేచేలా ఉంటాడు. పిల్లవాడంటే నేను కూడా పిల్లవాడు అవతారం ఎత్తాను. త్రివిక్రమ అవతారం ఎత్తి ఈ యొక్క ముల్లోకాలను 3 అడుగులతో కొలిచినటువంటి ఒక విషయాన్ని మర్చిపోయావా? మా అలకల గురించి చెప్పమంటారా? మీ పిల్ల అడుగుల గురించి మాట్లాడుకుందామా? నా పసి మనసు త్రివిక్రమావతారంగా మారింది అని నీ ముందు వేడుకుంటున్నాను. వామనావతారున్నై తల్లిని పాతాళానికి అణచి ముల్లోకాలు 3 పాదాలతో కొలిచి అలిసిపోయి వచ్చాను. కనీసం ఆ అవతారాన్నైనా సరే దృష్టిలో పెట్టుకొని కానీ పసిపిల్లవాడిగానైనా చూసి తలుపు తీయవచ్చు కదా. అవునులేండి, ముఖం చూస్తే అలసినట్టే ఉంది, కానీ శరీరం అంతా కూడా ఆ రంగవల్యాది పుష్పాలను, ఆ బుగ్గల నిండా సుగంధ చూర్ణాలను, ఆ పరిసరాలు మొత్తం కూడా జవాదు చూర్ణాలే కనబడుతున్నాయి, వినపడుతున్నాయి, వాసనలు ఆఘ్రాణాలు కలుగుతున్నాయి. మరి కళ్ళలో కష్టం కాదు, మత్తు నిద్రలు కనబడుతున్నాయి. కాటుక చెక్కలు చెదిరిన రమణ కలికి అంటి నన్ను బోలు అది మరుని కాటుకున్న బోలు. మీ సమాధానాలకు కూడా బాజావాడి ఎగొట్టాలేండి అని చూస్తున్నారు. శ్రీదేవని భూదేవని మీరే, శ్రీదేవని భూదేవని మీరే, శ్రీదేవని భూదేవని మీరే, తలచినది చాలు స్వామి భయతే ఉండు మా స్వామి. శ్రీదేవని భూదేవని మీరే, శ్రీదేవని భూదేవని మీరే, తలచినది చాలు స్వామి భయతే ఉండు మా స్వామి. ఎలా ఉంది? ఎలా ఉంది అట? బాగుంది కవిత. కటుక కాదది తూరి పిల్ల కూడానుగా చేయనే జాన కటుక కాదది కనుమజలంబుల కస్తూరి తిలకుడుగా జానే జానే జాన శ్రీదేవి భూదేవి అర్థమైందా? అది కాటుక మచ్చలో లేదంటే ఇవేవో మచ్చలో ఎవరో చెప్పిన మచ్చలో కాదు. ఇగో ఆ యొక్క పరిభ్రమణానికి వెళ్ళాం కదా, తిరువీధికి వెళ్ళాం కదా, భక్తులందరూ కూడా మా మీద అభిమానంతో పూలు చల్లారు. ఆ పూలు చల్లు ఆ పూలు అలా పడ్డాయి. అలాగే పసుపు అక్షంతలు మొదలైనటువంటి చల్లడం వల్ల ఆ పసుపు అక్షంతలు అలాగా పసుపు అంటుకున్నది. అలాగే నువ్వు అనుకుంటున్నావు కాటుక మచ్చలని, అవి కాటుక మచ్చలు కాదు. శ్రీదేవి భూదేవి అవి కస్తూరి. నేను కస్తూరి పెట్టుకుంటాను కదా, ఆ కస్తూరి నుంచి వచ్చినటువంటి ఆ జారి అలాగా వస్త్రం మీద పడింది. నువ్వు అన్యాపదేశాలు తీసుకోవద్దు, ఎవరి మాటలు వినద్దు, తలుపు తీయవే. చెగొని తలుపులు తీయవే నన్ను లోకని తలుపులు వేయవే. చెగొని తలుపులు తీయవే నన్ను లోకని తలుపులు వేయవే. శ్రీదేవి శ్రీరంగేశుడ చెగొని తల్లిదే శ్రీరంగేశుడ చెగొని తలుపులు తీయవే నన్ను లోకని తలుపులు వేయవే. అవునా ప్రథమ? భూదేవి నిద్రపోయారా? శ్రీదేవి
ఇగో చంద్రుడు కూడా పిలుస్తున్నాడు. శ్రీదేవి, అబ్బా అక్క, స్వామి వచ్చినట్టు కనబడుతుందే, నిజంగా స్వామి వచ్చి ఉంటారా? శ్రీదేవి, భూదేవి ఎవరు నిద్ర అది ఎవరు? మన నాదుడు లేదు అక్క, కలలే. మన నాథుడు వెళ్ళడమే కానీ రావడం ఎప్పుడు ఉంటుంది? మన కలలే పడుతున్నారు అక్క. శ్రీదేవి, అగో అగో. ఇది కళ కాదు నిజమే. శ్రీదేవి, ఇది కల కాదు నిజమేనని ఒక రుజువు చూపుడు. మీరు తలుపు తీయుడు, తీస్తే నేను చూపెడదాం. అయితే రుజువు చూపే మార్గం మేము చెప్పేదను చేసుడా. ఎప్పుడు మీరు కొంచెం దూరం పోముడు, లోపల కాస్త ఉక్కపోతగా ఉంది. తలుపుది తలుపుది. దోమ కీటకాలు ఉన్నాయి, మీ భక్తులు కాస్త బీచమనండి. అదిగో అదిగో అంత అభిమానం చూపిస్తున్నాం, ఇంకెందుకు? తలుపు తీస్తే ఇవన్నీ కూడా లోపలే సేవ తీరుతాం కదా. ఇంతవరకు మీరు ఇంకా నా అలకకి కారణమే అడగట్లేదు. ఏ ప్రశ్న అడిగినా నేను వామనుడిని, నేను అది, నేను ఇది అని మీ గొప్పలు చెప్పుకోవడమే సరిపోతుంది. సరే. నేను అడిగాను అంటే దాన్ని పట్టించుకునే వాళ్ళే లేరు మీ పరివారం మొత్తంలో. సరే శ్రీదేవి, నేను అడిగానుగా ఉంది. ఆడవాళ్ళకి కారణం ఉంటుందా ఏదోటి? సరే చెప్పండి, మాకు తప్పించాను. ఆ, మీ ఇంటి ఫోన్ నెంబర్ నా దగ్గరే ఉండు, రేపు మీకు ఉండు. వద్దు వద్దు. శ్రీదేవి, తలుపు తీస్తే భక్తులు ఆడుతున్నాం తొందరగా. మరి మా అలకకి కారణం చెప్పమంటారా? చెప్పవచ్చు కదా. స్వామి, భక్తులు నన్నే చూస్తున్నారు తదేకంగా. పరువు పోతుంది. నన్ను ఇలా బాధ పెట్టడం భావ్యమా మీకు? కనీసం భూదేవి నువ్వైనా చెప్పొచ్చు కదా. మరి మరి నువ్వు నాకు తండ్రి, నిన్న నువ్వు నాకు అదే నువ్వు మాత్రం 4 ఏళ్ళు తీసుకున్నావు, నాకు ఒక్కడన్నా కూడా ఇయ్యలే. కళ్యాణ శోభంతా మీకే, మాకేదో ఒక్క దండ అమాంతం. విన్నారా భక్తులారా, నిన్న ఎగబడి తీశారు కదా ఫోటో చిత్రాలు, దాంట్లో జూమ్ అనేది చేసుకొని చూడండి, నాకు ఒక్కనే దండ ఇచ్చాడు. తెల్లవారు 3 గంటల వరకు చేయించుకున్నాడే, మాకు మాత్రం ఒక దండ పడేసాడు, పడేసాడు. ఇంతలోని పూలదండ కోసమా? మా పై వేసే పూలదండ మీద కూడా మీకు శ్రద్ధ లేదు అని అంటే ఇక మా మీదే ఉంటుందండి. పెద్ద పెద్ద గొడవలన్నీ పూలదండలు చంపపిండుల కోసమే వస్తాయని తెలియదే అక్క స్వామికి. సరే శ్రీదేవి, భూదేవి, నువ్వు పూలదండ కోసం అంటే చెప్తే నేను మా రామారావు గారికి పృథ్వీకృష్ణ గారికి మీరు చెప్పి పెద్ద పెద్ద గాయాలను అవిచ్చి చేర్పిస్తాను నీకు. అంతేగాని మీరు చేసేదేం లేదు ఇక్కడ కూడా. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పేది మేమే చెప్తాం. మీరు అడిగిన దానికంటే మేము అడిగితే చూడండి, ఈ ఆలయ మార్పులే మారిపోతున్నాయి ఇక్కడ. నిన్ననే చెప్పారు కదా శ్రావణ మాసంలో మా వైభవం ఏంటో మీ రామారావు గారు. అందుకే అలాంటి వైభవాలు ఇంకా ఇంకా పెరగాలి అంటే నువ్వు ఒక్కదాని ఉంటే కాదు, నేను కూడా తోడుంటేనే అవుతుంది. మరి నీ ఇష్టం, ఒక్కసారి ఆలోచించుకో ప్లీజ్. ఇంత అద్భుతంగా చిచ్చి ఇంకా దిగదానికి ఏమవుతుందండి ఇక్కడ ఇంకా. చాలా సంతోషం. చాలా సంతోషం. అదిగో తీశారు. చెప్పండి చెప్పండి చెప్పండి. జయ విజయ అంగరంగ వైభవంగా నా నాథుడికి స్వాగతాన్ని పలకండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద భూదేవి మాతాకి, భూదేవి మాతాకి, భూదేవి మాతాకి, భూదేవి మాతాకి. చెప్పారా బాంబో? నీలాదేవి అనే నన్ను మర్చిపోయావా నాథ? నీలాదేవి నువ్వు కూడా లోపలే ఉన్నావా? మీకు తెలియదా స్వామి, ముగ్గురే లోపలే ఉన్నామని? మీకు మీకు మా మీద ఎప్పుడు ధ్యాస ఉందని?
అది నీలాదేవి. సరే నీలాదేవి, నువ్వైనా నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న దానికి నువ్వు ఒక్కదానివే. అబ్బా, నా ప్రేమ అంటే, నా మనసు ఏంటో, నా శరీరం ఏంటో, నా ఆలోచన ఏంటో సర్వం గ్రహించిన దానిని ఒక్కదానిలో ఉన్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి మీ ఇద్దరు అక్కడికి చెప్పి తలుపు తీయమని త్వరగా. అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ పూటకి ఇలా విశ్రాంతి తీసుకొని వైకుంఠానికి వెళ్ళండి. అదిగో అలాగే ఎందుకో చెప్పావు, మరి సమాధానం చెప్పాలి కదా. సాధారణంగా ఎక్కువ నగలు వేసుకుంటే, ఎక్కువ దండలు వేసుకుంటే చీర యొక్క రూపు పోతుంది కదా అని చెప్పి కొన్ని తగ్గిస్తూ ఉంటారు. అందువల్ల ఆ పట్టు చీరలు కనబడాలని చెప్పి ఎక్కువ దండలు వేయలేదు శ్రీసఖి. శ్రీదేవి అయితే ఇప్పుడు వేసుకోండి దండలు. మీ దగ్గరే పూబంతులు పెట్టుకొని మమ్మల్ని పూలదండలు అడుగుతారే. అవి మీకోసమే పక్కన పెట్టుకున్నారు స్వామి, మీ అర్చక స్వాములు. మరి రఘుస్వామో వేణుస్వామో పృథ్వీ ఆచార్య స్వామి డాక్టరేట్ పృథ్వీ స్వామి ఏమో. ఇక భక్తుల గురించైనా మనం కాస్త అదే 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 ఆలోచించి నాథుడి మీద సంబంధాలు లేవే అక్క, ఏమంటావు నీడా? శ్రీ మీరు రాకండి మధ్యలో, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. నువ్వన్న వైద్య స్వరూపిణి కూడా నేనే కదా. వైద్యో నారాయణో హరిహి. బామ్మో మళ్ళీ ప్రవచనాలు మొదలు పెట్టారు. రండి 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 నాయన. గోవిందా